Today we are going to learning about next chapter, our environment. అన్న చాప్టర్ గురించి ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ అంటే నథింగ్ బట్ అవర్ సరౌండింగ్ ఏరియా. అవర్ సరౌండింగ్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్లో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అవర్ సరౌండింగ్స్లో లివింగ్ ఆర్గానిజమ్స్ని, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ని రెండింటిని కలిపే ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, అవర్ సరౌండింగ్ ఏరియా ఇంక్లూడింగ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఏంటి అంటే అదొక కమ్యూనిటీ, అదొక ప్లేస్. ఆ ప్లేస్లో లివింగ్ ఆర్గానిజమ్స్కి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి రెండింటికి మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ ఉన్న పర్టిక్యులర్ ప్లేస్నే ఏమంటారు అంటే ఎకోసిస్టమ్ అంటారు. It is a community where interaction between living and non-living organisms is called ecosystem. Okay, మరి ఈ ఎకోసిస్టమ్ గురించి మనకి ఆల్రెడీ 8th క్లాస్లో వచ్చింది. ఓకే రైట్, ఇప్పుడు మనం ఎకోసిస్టమ్ అంటే చూసాం, ఎన్విరాన్మెంట్ అంటే చూసాం. ఎన్విరాన్మెంట్ అంటే సరౌండింగ్ ఏరియా, దాంట్లో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. మరి ఎకోసిస్టమ్ అంటే పర్టిక్యులర్ ఏరియాలో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్కి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది కంటిన్యూస్గా. దానినే ఏమంటారు అంటే ఎకోసిస్టమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఎకోసిస్టమ్ అన్న పదాన్ని ఫస్ట్ టైం యూజ్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే A.G. టాన్స్లీ అన్న సైంటిస్టు ఈ ఎకోసిస్టమ్ అన్న వర్డ్ని యూజ్ చేయటం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే హ్యాబిటెట్. హ్యాబిటెట్ అంటే ఏంటి అంటే ఏ లివింగ్ ఆర్గానిజం అయినా అది ఎక్కడైతే లివ్ చేస్తుందో, అది ఎక్కడైతే నివసిస్తుందో ఆ ఏరియాని హ్యాబిటెట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. విచ్ ప్లేస్ ఆర్గానిజమ్స్ లివ్స్, దట్ ప్లేస్ ఈజ్ కాల్డ్ హ్యాబిటేషన్. అంటే నథింగ్ బట్ ఏ లివింగ్ ఆర్గానిజం యొక్క ఇంటిని, హోమ్నే ఏమంటారు అంటే హ్యాబిటేషన్ అంటారు. ఇప్పుడు కోతులు ఉన్నాయి, కోతుల యొక్క హోమ్ ఏంటి అంటే చెట్టు. ఆ చెట్టు దాని యొక్క హ్యాబిటేషన్ అవుతుంది. ఓకే, ఈ హ్యాబిటేషన్లో ఆ ఉన్న లివింగ్ ఆర్గానిజం యొక్క అన్ని నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. అంటే దానికి ఫుడ్ దొరకాలి, ప్రొటెక్షన్ ఉండాలి, తర్వాత రీప్రొడక్షన్ కూడా జరుపుకోవాలి. ఇలా దాని యొక్క నీడ్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసే ప్లేస్నే ఏమంటారు అంటే హ్యాబిటెట్ అంటారు. విచ్ ప్లేస్ ఆర్గానిజం లివ్స్ అండ్ ఫుల్ఫిల్ దేర్ నీడ్స్ ఈజ్ కాల్డ్ హ్యాబిటాట్ లేదా హ్యాబిటేషన్. ఓకే, ఇప్పుడే మనం కొన్ని పదాలు నేర్చుకున్నాం. బయోటిక్. బయోటిక్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ కిందకి ఏం వస్తాయి అంటే యానిమల్స్ వస్తాయి, ప్లాంట్స్ వస్తాయి, మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయి, మనం ఇంక్లూడింగ్ హ్యూమన్స్ కూడా వస్తాం. మనమందరం కూడా దేని కిందకు వస్తాము అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ కిందకు వస్తాము. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ని ఏమంటారు అంటే బయోటిక్ కాంపోనెంట్స్ అని కూడా అంటారు. ఓకే, ఇక ఏ బయోటిక్ అంటే ఏంటి? నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ని ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అంటారు. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఎయిర్, వాటర్, సాయిల్, రెయిన్స్, సన్, ఇవన్నీ కూడా స్టోన్స్, రాళ్ళు, ఇవన్నీ కూడా లైఫ్ ఉందా వీటికి? ఉండదు. కాబట్టి ఇలా లైఫ్ లెస్ థింగ్స్ని, ప్రాణం లేని వాటిని ఏమంటాము అంటే ఏ బయోటిక్ కాంపోనెంట్స్ లేదా
నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ అంటే అవి ఉన్న ఎకోసిస్టమ్ అయితే ఏంటి, ఉన్న ఎన్విరాన్మెంట్లో అన్ని ఆర్గానిజమ్స్కి ఫుడ్కి ఆధారపడేది, ఫుడ్కి బేస్ అయ్యే వాటిని ఏమంటాము అంటే ప్రొడ్యూసర్స్ అంటాము. ఈ ప్రొడ్యూసర్స్నే మనం ఏమంటాము ఆటోట్రోప్స్ అని కూడా అంటాము. అంటే ఇవి ఫుడ్ యొక్క ప్రిపరేషన్ కోసం దేని మీద ఆధారపడవు, ఇవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇది మనం న్యూట్రిషన్ చాప్టర్లో చూసాం. అట్లా సొంతంగా ఆహారం తయారు చేసుకునే వాటినే ప్రొడ్యూసర్స్ అంటాము, వాటినే ఆటోట్రోప్స్ అని కూడా అంటాము. మరి ఇక్కడ ప్రొడ్యూసర్స్ లేదా ఆటోట్రోప్స్ అనగానే ప్లాంట్స్, ట్రీస్ అని చెప్తాం. ఇంకొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే గ్రీన్ కలర్లో ఉన్న ఏ లివింగ్ ఆర్గానిజం అయినా సరే దేని కిందకు వస్తుంది అంటే ప్రొడ్యూసర్స్ కిందకే వస్తుంది. ఆల్ ఓవర్ వరల్డ్లో ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం అది బ్రతికి ఉండాలి అంటే వేటి మీద డిపెండ్ అవ్వాలి అంటే ఈ ప్రొడ్యూసర్స్ మీదనే డిపెండ్ అవ్వాలి. ఓకేనా, రైట్. ఇది ప్రొడ్యూసర్స్ అంటే. ఇంకొక విషయం ఏంటంటే మనం ఆక్సిజన్ అనగానే ప్లాంట్స్, ట్రీస్ అని మాత్రమే చెప్తాం. కానీ మైక్రో ఆల్గే ద్వారా మన ఎర్త్ మీద 50% ఆక్సిజన్ అనేది ఈ మైక్రో ఆల్గే ద్వారానే మన ఎర్త్ మీద ప్రొడ్యూస్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ అంటే డిపెండింగ్ ఆన్ ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయ్యేవి. డిపెండింగ్ ఆన్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ప్రొడ్యూసర్స్ మీదనే కాకుండా అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ మీద కూడా ఫుడ్ కోసం డిపెండ్ అయ్యే వాటిని ఏమంటారు అంటే కన్జ్యూమర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏమైనా సరే ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అయ్యే వాటినే కన్జ్యూమర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అంటే ఫుడ్ చైన్. మరి ఫుడ్ చైన్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ప్రొడ్యూసర్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అయ్యేవి ఏంటి అంటే కన్జ్యూమర్స్. అంటే ఏంటి, ఈ ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్కి ఫుడ్ అనేది ఫ్లో అవుతుంది. అసలు మనం ఫుడ్ ఎందుకు తీసుకోవాలి, ఇది మనకి న్యూట్రిషన్ చాప్టర్లో వచ్చింది. ఫుడ్, ఆ ఫుడ్ ఏమవ్వాలా, ఆక్సిడేషన్ అవ్వాలి. ఆక్సిడేషన్ అవుతేనే ఏం రిలీజ్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే ముందు ఏం కావాలా మనకి, ఫుడ్ అనేది కావాలి. ఓకేనా, రైట్. మరి ఫుడ్ చైన్ అంటే ఏంటి అది చూద్దాం. ఎనర్జీ ఫ్లో బిట్వీన్ ఆర్గానిజమ్స్ త్రూ ఫుడ్. ఫుడ్ ద్వారా ఎనర్జీ అనేది ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది త్రూ ఫుడ్ ద్వారా. ఫుడ్ ద్వారా ఎనర్జీ అనేది ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి ఈ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది త్రూ ఫుడ్ ద్వారా. దానినే ఏమంటారు అంటే ఫుడ్ చైన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎనర్జీ ఫ్లో బిట్వీన్ ఆర్గానిజమ్స్ త్రూ ఫుడ్ ఈజ్ కాల్డ్ ఫుడ్ చైన్, రైట్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫుడ్ వెబ్. ఫుడ్ చైన్ అంటే ఓన్లీ ఒక్క చైనే ఇలా పొడవుగా వెళ్తూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనం, గ్రాస్. ఈ గ్రాస్ని ఏం తింటుంది, కౌ తింటుంది. కవ్వును ఎవరు తింటున్నారు, టైగర్ తింటుంది. ఇది మామూలుగా ఉండే నార్మల్ ఫుడ్ చైన్. మరి ఇక్కడ చూడండి గ్రాస్ ఉంది, గ్రాస్ని ఏది తింటుంది, గోట్ తింటుంది. గోట్ని ఏది తింటుంది, టైగర్ తింటుంది. టైగర్ మ్యాన్ కూడా దేన్ని తింటున్నాడు, గోటుని తింటున్నాడు. తర్వాత ఈ టైగర్ ఏం చేస్తుంది, మళ్ళీ దొరికితే మ్యాన్ను కూడా తినేస్తుంది.
అంటే ఏంటి, ఇక్కడ ఫుడ్ చైన్ అనేది డిఫరెంట్ బ్రాంచెస్గా మనకు కనబడుతుంది. అలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్న ఫుడ్ చైన్ అనేది మనకి చూడటానికి ఎట్లా కనబడుతుంది అంటే ఒక వెబ్ లాగా కనబడుతుంది, ఒక నెట్వర్క్ స్ట్రక్చర్ లాగా కనబడుతుంది. అలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్న ఫుడ్ చైన్నే ఏమంటారు అంటే ఫుడ్ వెబ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. బ్రాంచ్డ్ ఫుడ్ చైన్ లైక్ ఏ వెబ్ ఈజ్ కాల్డ్ ఫుడ్ వెబ్. ఓకేనా, ఫుడ్ చైన్ అనేది బ్రాంచెస్ని కలిగి ఉండి ఒక వెబ్ లాగా కనబడుతుంది. ఆ వెబ్నే ఏమంటాము అంటే ఫుడ్ వెబ్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఫుడ్ వెబ్కి ఏమో ఇది ఎగ్జాంపుల్, నార్మల్ ఫుడ్ చైన్కి ఏమో ఇది ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎకలాజికల్ పిరమిడ్. ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి? ఈ ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఈ ఫుడ్ చైన్లో, ఈ మొత్తం ఫుడ్ చైన్లో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఆర్గానిజమ్స్ మధ్య ఎనర్జీ అనేది ఎంత ఫ్లో అవుతుంది, తర్వాత ఆర్గానిజమ్స్ యొక్క సైజ్ అనేది ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది, ఈ మొత్తాన్ని కూడా ఒక గ్రాఫిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తారు. ఆ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అంటే పిరమిడ్ షేప్లో ఉంటుంది. దానినే ఏమంటారు అంటే ఎకలాజికల్ పిరమిడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. పిరమిడ్ అంటే ఏంటి? ఈజిప్టులో ఇలా ట్రయాంగిల్ షేప్లో పెద్ద కొండలు లాంటివి ఉన్నాయి. వాటిని ఏమంటారు అంటే పిరమిడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫీడింగ్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఫుడ్ చైన్ ఎలా ఉంటుంది? పిరమిడ్ షేప్లో ఉంటుంది. అందువల్ల దానిని ఏమంటారు అంటే ఎకలాజికల్ పిరమిడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే చార్లెస్ ఎల్టన్ అన్న సైంటిస్టు 1927లో దీనిని అతను ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫుడ్ చైన్ ఇన్ పిరమిడ్ షేప్ ఈజ్ కాల్డ్ ఎకలాజికల్ పిరమిడ్. ఓకేనా, రైట్. మరి ఈ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు మళ్ళీ ఎన్ని టైప్స్గా ఉంటారు అంటే 3 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, ఇంకోటి టెర్షరీ కన్జ్యూమర్ అని చెప్పేసి 3 టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ అనేవి ఉంటాయి. మరి ఈ ప్రైమరీ ఏంటి, సెకండరీ ఏంటి, టెర్షరీ ఏంటి అన్నది మనం ఒక్కసారి చూద్దాం. ఇది గ్రాస్ అనేది ప్రొడ్యూసర్. గ్రాస్ని ఏది తింటోంది? కౌ తింటోంది. కాబట్టి ప్రైమరీగా దీన్ని ఇది వాడుకుంటుంది కాబట్టి ఇది ప్రైమరీ కన్జ్యూమర్ అవుతుంది. ఈ కౌని మళ్ళీ ఏది తింటోంది? సెకండ్ టైగర్ తింటుంది. సెకండ్ ప్లేస్లో టైగర్ ఉంది కాబట్టి ఈ టైగర్ని ఏమంటాము అంటే సెకండరీ కన్జ్యూమర్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఈ టైగర్ని మళ్ళీ ఏది తింటుంది? ఈ టైగర్ చనిపోయి ఒక చోట పడిపోయింది, అప్పుడు ఏది తింటుంది అంటే హాక్స్, అంటే వల్చర్స్. హాక్స్ అనేవి, వల్చర్ అంటే రాబందులు, డ్యాగలు, ఇవేం చేస్తాయి? ఈ చనిపోయిన టైగర్ని తింటాయి. వాటిని ఏమంటారు అంటే టెర్షరీ కన్జ్యూమర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏ ఫుడ్ చైన్లో అయినా సరే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ తర్వాత కన్జ్యూమర్స్ ఉంటాయి. కన్జ్యూమర్స్లో కూడా మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్ అంటే నథింగ్ బట్ మోస్ట్ ప్రాబబ్లీ హెర్బివోర్స్ ఉంటాయి. హెర్బివోర్స్ తినేవేంటి? కార్నివోర్స్. ఈ కార్నివోర్స్లో టాప్ కార్నివోర్ ఉంటుంది. ఇక ఆ కార్నివోర్ని ఏ యానిమల్ తినదు. ఇక అది చనిపోయిన తర్వాత వాటిని సాప్రోఫైట్స్, ఇంకా మిగిలిన బ్యాక్టీరియాలు, వైరస్లు ఉంటాయి కదా, అవి వాటిని భూమిలో కలిపేయటం జరుగుతూ ఉంటుంది. ఇలా సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. మరి ప్రైమరీ అంటే నథింగ్ బట్ హెర్బివోర్సే. సెకండరీ టెర్షరీ కన్జ్యూమర్స్ అంటే అవి నథింగ్ బట్ కార్నివోర్స్ అని మనం చెప్పవచ్చు. ఓకేనా, రైట్.
ఇట్లా కన్జ్యూమర్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. మరి దేనికైనా బేస్ ఏంటి, అసలు టోటల్ ఫుడ్ చైన్కే బేస్ ఏంటి అంటే ప్రొడ్యూసర్స్. ఆ ప్రొడ్యూసర్స్నే ఏమంటాం మనం, యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని కూడా అంటాము. దీని గురించి మనం న్యూట్రిషన్ చాప్టర్లో చూసాం. ఇక ఇప్పుడు మనం ఎకలాజికల్ పిరమిడ్ దగ్గరకు వద్దాం. ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏం చెప్పాము, ఈ ఫుడ్ చైన్నే గ్రాఫిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తాము. ఆ ట్రాఫిక్ లెవెల్ని, ఆ ఫీడింగ్ లెవెల్ని మనం గ్రాఫిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తాము. ఆ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే పిరమిడ్ షేప్లో ఉంటుంది. కాబట్టి దానిని ఎకలాజికల్ పిరమిడ్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఇక గ్రాసులు కౌ తింటుంది. దీనిని ఈ ఫీడింగ్ లెవెల్ని ఏమంటామంటే ట్రోఫిక్ లెవెల్ అంటారు. మరి కౌని టైగర్ తింటుంది, ఈ ఫీడింగ్ లెవెల్ని ఏమంటాం ట్రోఫిక్ లెవెల్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఫీడింగ్ లెవెల్స్నే ఏమంటాము ట్రాఫిక్ లెవెల్స్ అంటాము. ఓకే, కన్జ్యూమర్స్ని ఏమంటాం మనం హెర్బివోర్స్ అంటాము, ఇంకోటి కార్నివోర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాము. మరి ఫుడ్ వెబ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ కార్నివోర్సే 2 రకాలు తింటూ ఉంటాయి. ఒక్కోసారి ఆమ్నివోర్స్ వస్తుంటాయి. ఆమ్నివోర్స్ అంటే ఏంటి, అటు ప్లాంట్స్ను తింటే ఇటు ఫ్లెష్ను తింటే మాంసాన్ని తింటే వాటిని ఆమ్నివోర్స్ అంటారు. ఆమ్నివోర్స్ వచ్చినప్పుడే ఈ ఫుడ్ చైన్ అనేది డిఫరెంట్ బ్రాంచెస్గా ఏర్పడటం జరుగుతుంది. ఆ డిఫరెంట్ బ్రాంచెస్ అన్నీ కూడా ఒక వెబ్ లాగా కనబడుతుంది. దాన్నే మనం ఏమంటాం ఫుడ్ వెబ్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. ఇవి అర్థమైతే ఈ టోటల్ చాప్టర్ మొత్తం కూడా ఈజీగానే ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఎకలాజికల్ పిరమిడ్ దగ్గరకు వద్దాం. ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ అనేవి 3 టైప్స్గా ఉంటాయి. ఒకటేంటి అంటే ఆ ఫుడ్ చైన్లో ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క నంబర్ మీద డిపెండ్ అయి ఒక పిరమిడ్ ఉంటుంది. ఇంకొక పిరమిడ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క సైజు మీద, అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అన్న దాని మీద ఈ ఇంకొక పిరమిడ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక పిరమిడ్ ఏంటి అంటే ఈ ఎనర్జీ ఫ్లో అనేది ఆ పిరమిడ్లో ఎట్లా జరుగుతుంది అన్నది చూపించడానికి ఇంకొక పిరమిడ్ అనేది చూపిస్తుంది. అట్లా 3 రకాలుగా 3 పిరమిడ్లని ఇక్కడ ఏర్పరచడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి అంటే పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అంటే ఈ ఫుడ్ చైన్లో ఉండే ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ వీటి యొక్క నంబర్ మీద, వాటి యొక్క సంఖ్య మీద డిపెండ్ అయిన పిరమిడ్ని పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే ఏంటి అంటే ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ మొత్తం ఉంటాయి కదా, వాటి యొక్క బాడీ వెయిట్ మీద, టోటల్ బాడీ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి ఒక్కొక్క లెవెల్లో, ట్రాఫిక్ లెవెల్లో. ఆ ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో ఉన్న ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క టోటల్ బాడీ వెయిట్నే ఏమంటారు అంటే బయోమాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ దాన్ని చూపించే పిరమిడ్ని ఏమంటారు అంటే పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఫుడ్ చైన్లో ఎనర్జీ అనేది ఎలా ఫ్లో అవుతుందో చూపించే పిరమిడ్నే ఏమంటారు అంటే పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం చూపించిన వీటిని కూడా మనం ఈ పిరమిడ్ల షేప్లో మనం వాటిని చూపించవచ్చు. మరి పిరమిడ్ యొక్క షేప్ ఎట్లా ఉంటుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ షేప్లో ఉంటుంది, అది ట్రయాంగిల్ షేప్లో అంటే త్రిభుజం షేప్లో ఉంటుంది. మరి ఇప్పుడు మనం పిరమిడ్ ఆఫ్ నంబర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఈ పిరమిడ్కి, ఈ ట్రయాంగిల్కి బేస్లో ఏది ఉంటుంది అంటే ప్రొడ్యూసర్స్ అనేవి ఉంటాయి. బేస్లో ఖచ్చితంగా ఏముంటాయి, ప్రొడ్యూసర్సే ఉంటాయి. ఇవే ఈ టోటల్ ఫుడ్ చైన్కి ఫుడ్ ఇవ్వడానికి మెయిన్ ఆధారం. ఓకేనా, రైట్. మరి ఈ పిరమిడ్లో మనం ఎట్లా చూపించాలి అంటే ఫస్ట్ బేస్లో
ప్రొడ్యూసర్స్ని చూపించాలి, తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్ని చూపించాలి, తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ని చూపించాలి, లాస్ట్లో టెర్షరీ కన్జ్యూమర్స్ని చూపించాలి. ఇక టెర్షరీ కన్జ్యూమర్స్ అంటే ఇక అవి టాప్ కార్నివోర్స్ అన్నమాట. ఇక వాటిని తినేవి ఉండవు అని అర్థం అన్నమాట. అయితే ప్రతి ఫుడ్ చైన్లో ఈ టెర్షరీ కన్జ్యూమర్ ఉండాలి అన్న రూల్ అయితే ఏం లేదు. కొన్ని ఫుడ్ చైన్స్లో టెర్షరీ కన్జ్యూమర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. రైట్, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ దాన్ని తీసుకొని దీన్నే ఇక్కడ మనం పిరమిడ్ షేప్లో చూపిద్దాం. బేస్లో ఏముంది? ప్రొడ్యూసర్ ఉంది. ప్రొడ్యూసర్ ఏంటి? ఇక్కడ గ్రాస్ని మనం ఇక్కడ రాయాలి. తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్ అంటే ఈ గ్రాస్ని తినేవే ప్రైమరీ కన్జ్యూమర్స్, అంటే నథింగ్ బట్ హెర్బివోర్స్ అంటే గ్రాస్ని, ప్లాంట్స్ని తినే వాటిని హెర్బివోర్స్ అంటారు. ఇక ఈ హెర్బివోర్స్ ఏంటి? ఇక్కడ కౌ. సో ఈ ప్రొడ్యూసర్ పైన మనం అది గ్రాస్ పైన కౌ రాస్తాం. కౌని ఏది తింటోంది? ఇక్కడ టైగర్ తింటోంది. సో సెకండరీ కన్జ్యూమర్గా ఏం పెడుతున్నాం? మనం టైగర్ని పెడతాము. అంతటితో ఈ ఫుడ్ చైన్ అయిపోయింది. ఈ ఫుడ్ చైన్ని మనం ఇట్లా చూపించాం. ఓకే, మరి ఈ ఫుడ్ చైన్లో కూడా ఇక్కడ ఏమడుగుతున్నాడు? పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అడుగుతున్నాడు. అంటే ఏంటి? ప్రొడ్యూసర్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ ఎన్ని ఉన్నాయి, లాస్ట్కి టెర్షరీ కన్జ్యూమర్స్ ఎన్ని ఉన్నాయి. ఇట్లా కింద నుంచి పైకి ఇలా వెళ్తున్న కొద్దీ ఇక్కడేమో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్రాడ్గా ఉంది. పైకి వెళ్తున్న కొద్దీ నంబర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది నారోగా చూపించటం జరిగింది. ఈ టిప్పు భాగం పైకి వెళ్ళేసరికి సన్నబడింది, కిందేమో వెడల్పుగా ఉంది అంటే ప్రొడ్యూసర్స్ యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని తినే ప్రైమరీ కన్జ్యూమర్స్ యొక్క సంఖ్య ప్రొడ్యూసర్స్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. మరి వీటిని తినే సంఖ్య సెకండరీ కన్జ్యూమర్స్ అయిన టైగర్స్, ఈ కౌస్ కంటే ఈ టైగర్స్ యొక్క సంఖ్య ఇంకొంచెం తక్కువగా ఉంటుంది. మరి ఈ అక్కడ చూపించలేదు మనం ఫుడ్ చైన్లో, కానీ టైగర్స్ చనిపోయిన తర్వాత తింటాయి కదా హాక్స్, వల్చర్స్, మరి వాటి యొక్క సంఖ్య ఈ సెకండరీ కన్జ్యూమర్స్ కంటే కూడా ఇంకొద్దిగా తక్కువగా ఉంటుంది. సో ఈ పిరమిడ్ ఆఫ్ నంబర్స్లో మనం కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఈ నంబర్ అనేది డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది. సో పిరమిడ్ ఆఫ్ నంబర్స్లో పిరమిడ్ ఎప్పుడూ కూడా పైకే ఉంటుంది, అప్ రైట్ మాత్రమే ఉంటుంది. రైట్, ఇక నెక్స్ట్ వన్ చూద్దాం మనం, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఇక ఇది ఏ ఎకో సిస్టంలో అయినా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఏ ఎకో సిస్టంలోనైనా సరే ఈ పిరమిడ్ అనేది, పిరమిడ్ ఆఫ్ నంబర్స్ యొక్క పిరమిడ్ అనేది అప్రైట్గానే ఉంటుంది, పైకే ఉంటుంది, కింద బ్రాడ్గా ఉంటుంది, పైకి వెళ్ళేసరికి నారోగా ఉంటుంది, అంటే సన్నబడిపోయి ఇక్కడ ఏమో ఈ సంఖ్య కింద నుంచి పైకి వాటి యొక్క నంబర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ వన్ చూద్దాం మనం, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ దీంట్లో కూడా ఏంటి అంటే ప్రతి ట్రాఫిక్ లెవెల్లో, అంటే ఈ ట్రాఫిక్ లెవెల్లో ఎన్ని యానిమల్స్ అయితే ఉంటాయో వాటి యొక్క టోటల్ బాడీ వెయిట్ని ఏమంటారు అంటే బయోమాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ బయోమాస్ కూడా, ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ కూడా ఫారెస్ట్ ఎకోసిస్టమ్, డిజర్ట్ ఎకోసిస్టమ్, తర్వాత ఇంకా ఎర్త్ మీద ఉన్న అన్ని ఎకోసిస్టమ్లలో పాండ్, లేకు, ఎర్త్ మీద ఉన్న ఎకోసిస్టమ్లన్నింటిలో కూడా ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ కూడా ఎలా ఉంటుంది అంటే అప్రైట్గానే ఉంటుంది, పైకే ఉంటుంది పిరమిడ్. అంటే ఏంటి? ఇక్కడి నుంచి పైకి వెళ్తున్న కొద్దీ వాటి యొక్క బయోమాస్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది.
ఎక్కడ ఎర్త్ మీద ఉన్న ఎకోసిస్టమ్లకు మాత్రమే. రైట్. మరి ఇక్కడ ఏంటి తలకిందులు వేశారు త్రిభుజాన్ని అంటే ఇలాంటి పిరమిడ్ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఆక్వాటిక్ ఎకోసిస్టంలో మాత్రం ఇలాంటి పిరమిడ్ కనిపిస్తుంది. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటే వాటర్లో ఉండే యానిమల్స్, వాటర్లో ఉండే ఫిషెస్, ఫ్రాగ్స్ ఇవన్నీ కలిసి ఒక ఎకోసిస్టమ్. అలాంటి వాటర్కి సంబంధించిన ఎకోసిస్టమ్స్ అన్నింటిలో కూడా ఈ ఎకలాజికల్ పిరమిడ్ అనేది తలక్రిందులుగా ఉంటుంది, ఇన్వర్టెడ్ షేప్లో ఉంటుంది. ఓకేనా. మరి దీనికి బేస్లో ఇక్కడ బేస్ అంటే ఇదే కదా కింద, దీనికి కింద వైపున ఏముంటాయి అంటే సేమ్ ఇలాగే ప్రొడ్యూసర్సే ఉంటాయి, ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, టెర్షరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఆక్వాటిక్ ఎకోసిస్టంలో కూడా సేమ్ అలాంటి ఫుడ్ చైనే ఉంటుంది. మరి ఇక్కడేమో వెడల్పుగా ఉండడం ఏంటి, ఇక్కడేమో సన్నగా ఉండడం ఏంటి అంటే ఇక్కడేమో నంబర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, ఆక్వాటిక్ అంటే ఏంటి వాటర్కి సంబంధించిన ఎకోసిస్టమ్స్, అది పాండ్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, రివర్స్ కావచ్చు, ఓషియన్స్ కావచ్చు, సీ కావచ్చు. ఓకే. ఇలాంటి అన్ని రకాల ఎకోసిస్టమ్ని ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటారు. ఈ ఆక్వాటిక్ ఎకోసిస్టంలో పిరమిడ్ ఆఫ్ బయోమాస్ మాత్రం ఎట్లా ఉంటుంది అంటే ఇన్వర్టెడ్ షేప్లో ఉంటుంది, తల క్రిందులుగా ఉంటుంది. ఓకేనా. రైట్. మరి అది ఎట్లాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఓషియన్ని తీసుకుందాం లేదా ఒక సముద్రాన్ని తీసుకుందాం. సముద్రంలో మొక్కలు ఉంటాయా? ఉండవు. మరి సముద్రంలో మరి వాటికి కావాల్సిన ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి అక్కడ కూడా ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, వాటికి ఫుడ్ ఎట్లా వస్తుంది అంటే ఈ ఓషియన్స్లో లేదా సీలో ఫైటో ప్లాంక్టన్స్ అనేవి ఉంటాయి. అవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి, అందుకనే ఇక్కడ ఇది నేరోగా ఉంది, తక్కువ సంఖ్య కాబట్టి సన్నగా ఉంది. ఇక్కడ ఈ ఫైటో ప్లాంక్టన్స్ని తినుకుంటూ కొన్ని రకాల పురుగులు ఉంటాయి, ఆ పురుగుల్ని తినుకుంటూ కొన్ని రకాల చేపలు ఉంటాయి, ఈ చేపల్ని తినుకుంటూ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, తిమింగలాలు, షార్ప్ చేపలు ఉంటాయి. ఓకే. ప్రొడ్యూసర్స్ ఏంటి ఇక్కడ ఏది ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఏమో ఫైటో ప్లాంక్టన్స్. ఓకే. అవి నీళ్ళలో తేలుకుంటూ ఉంటే చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. వీటిని తినుకుంటూ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఈ ఇన్సెక్ట్స్ని తినుకుంటూ చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి, ఈ ఫిషెస్ని తినుకుంటూ బిగ్ ఫిషెస్ అనేవి ఉంటాయి. ఇట్లా మరి బయోమాస్ ఏమవుతోంది ఈ కింద నుంచి ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఈ కింద నుంచి పైకి వెళ్తున్న కొద్దీ వాటి యొక్క బయోమాస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం జరుగుతూ ఉంది. ఓకేనా. మరి బయోమాస్ అంటే ఏం చెప్పుకున్నాం, ప్రతి ట్రాఫిక్ లెవెల్లో ఉన్న యానిమల్స్ యొక్క లేదా లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క బాడీ వెయిట్ని బయోమాస్ అంటుంది. మరి ఇక్కడ ఫైటో ప్లాంక్టన్స్ యొక్క బాడీ వెయిట్ కంటే ఇన్సెక్ట్స్ యొక్క బాడీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీటి సంఖ్య తక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్సెక్ట్స్ నుంచి ఫిషెస్కి పోతే ఫిషెస్ యొక్క వెయిట్ ఎక్కువ ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి. మరి ఫిషెస్ నుంచి మళ్ళీ పెద్ద ఫిషెస్కి పోతాం, అవి చాలా ఉంటాయి వీటికంటే, అందువల్ల వాటి యొక్క బాడీ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అన్నది ఒక ఆక్వాటిక్ ఎకోసిస్టంలో మాత్రం ఇన్వర్టెడ్ షేప్లో అంటే తలక్రిందులుగా ఉంటుంది. ఇక ప్రతి ట్రాఫిక్ లెవెల్ నుంచి ఈ ఎనర్జీ ఫ్లో అనేది 10 to 20% మాత్రమే జరుగుతుంది అని చెప్పేసి ఆక్వాటిక్ ఎకోసిస్టంలో చెప్పటం జరిగింది. ఓకే. 10 to 20% ఎనర్జీ ఫ్లో మాత్రమే ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాఫిక్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవ్వటం జరుగుతుంది. రైట్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే
పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది, ఈ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎలా ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ పిరమిడ్ మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్కి వచ్చేసింది. అంటే కింది వైపు బ్రాడ్ షేప్లో ఉండి అక్కడి నుంచి పైకి వెళ్తున్న కొద్దీ నారోగా మారటం జరిగింది, సన్నగా అయిపోయింది. మళ్ళీ ట్రయాంగిల్, అప్రైట్ ట్రయాంగిల్ షేప్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీ అనేది ప్రతిసారి కూడా కొంత వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గ్రాస్ ఉంది. గ్రాస్ ఏం చేస్తుంది, ఫోటోసింథసిస్ని జరుపుకుంటుంది. ఆ జరుపుకొని అది ఫుడ్ను ప్రిపేర్ చేసుకుంటుంది. ఆ ప్రిపేర్ చేసుకునే క్రమంలో మనకు ఆల్రెడీ తెలుసు, ప్లాంట్స్ కూడా ఏం జరుపుకుంటాయి, రెస్పిరేషన్ని జరుపుకుంటాయి అని మనం చెప్పుకున్నాం. ఆ రెస్పిరేషన్ జరుపుకునే క్రమంలో ఇక్కడ హీట్ రూపంలో కొంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, కౌ దగ్గరికి వెళ్తుంది. అంటే కౌ దాన్ని తింటుంది. అంటే కొంత ఎనర్జీ వేస్ట్ అయిపోయి ఆ మిగిలిన కొంత ఎనర్జీ మాత్రం కౌకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ కౌ ఏం చేస్తుంది, మళ్ళీ ఆ ఫుడ్ని తీసుకొని అది ఎనర్జీ రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నిటినీ జరుపుకుంటుంది. ఆ జరుపుకునే క్రమంలో అది కూడా కొంత హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది రెస్పిరేషన్లో అది కూడా కొంత హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్ రూపంలో కొంత ఎనర్జీ అనేది ఇక్కడ లాస్ అవుతుంది. ఆ లాస్ అయిన తర్వాత ఈ కౌను మళ్ళీ ఏది తింటుంది, టైగర్ తింటుంది. మళ్ళీ ఆ టైగర్ దాన్ని తినేటప్పుడు దీనికి కూడా ఏమవుతుంది, కొంత ఎనర్జీ అనేది లాస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, గ్రాస్ నుంచి టైగర్కి వచ్చేసరికి ఎనర్జీ లాస్ అవుతూ 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 పైకి వచ్చేసరికి ఎనర్జీ లెవెల్స్ అనేవి కొంత తగ్గటం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఇట్లా పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఎలా ఉంటుంది, ఇక్కడ పిరమిడ్ అనేది ట్రయాంగిల్ షేప్లోనే, అప్రైట్ ట్రయాంగిల్ షేప్లోనే ఉండటం జరుగుతూ ఉంటుంది. ఒక ఇన్వర్టెడ్ మాత్రం ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్లో మాత్రమే ఇన్వర్టెడ్గా చూపించడం జరుగుతుంది. ఏ పిరమిడ్లో చూపించినా కానీ దానికి స్టార్టింగ్ ఎవరయ్యా అంటే ఆ ఫుడ్ చైన్కి, ఆ పిరమిడ్కి స్టార్టింగ్ ప్రొడ్యూసర్సే. ఓకే, ప్రొడ్యూసర్స్ అంటే ఇక్కడ మళ్ళీ మీరు ఓన్లీ ప్లాంట్స్, ట్రీస్ అనుకునేది. గ్రీన్ కలర్ లివింగ్ ఆర్గానిజం ఏదైనా సరే ప్రొడ్యూసర్ కిందకే వస్తుంది. ఓకే, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం, మైక్రో ఆల్గే అని చెప్పుకున్నాం. అది కూడా ఆక్సిజన్ని 50% ఆక్సిజన్ మన ఎర్త్ మీద ఇస్తుంది అని చెప్పుకున్నాం. సో టోటల్ ఎకోసిస్టంలో స్టార్టింగ్ ఏంటి అంటే ప్రొడ్యూసర్. ఏ ఎకోసిస్టమ్కైనా స్టార్టింగ్ ఏంటి అంటే ప్రొడ్యూసరే. ప్రొడ్యూసర్ మీద పడి బతికేవి ఏంటి అంటే కన్జ్యూమర్స్. ఓకే రైట్. ఇది టోటల్ ఎకలాజికల్ పిరమిడ్స్, టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంకొక చిన్న టాపిక్ చూద్దాం. మనం నిచ్. నిచ్ అంటే ఏంటి అంటే ఈ ఫుడ్ చైన్లో ఒక ఆర్గానిజం ఉంది. ఈ ఆర్గానిజం యొక్క పొజిషన్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి ఆ ఫుడ్ చైన్లో అని తెలియజేసే దానినే ఏమంటారు అంటే నిచ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాస్ని తీసుకున్నాం. ఇది ఫుడ్ చైన్లో ఒక ట్రాఫిక్ లెవెల్లో గ్రాస్ని తీసుకున్నాం. ఈ గ్రాస్ యొక్క పొజిషన్ ఏంటి, అది ప్రొడ్యూసర్. దాని యొక్క ఫంక్షన్ ఏంటి, అది ఫుడ్ను ప్రొవైడ్ చేస్తుంది. ఈ రెండింటిని తెలియజేసేదే ఏంటి, నిచ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇన్ ఫుడ్ చైన్ ప్లేస్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ నిచ్. ఫుడ్ చైన్లో ఆర్గానిజం యొక్క ప్లేస్ని, దాని యొక్క ఫంక్షన్ని తెలియజేసే దాన్ని ఏమంటారు అంటే నిచ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది మొత్తం కూడా అవర్ ఎన్విరాన్మెంట్లో మెయిన్ టాపిక్. కానీ ఇప్పుడున్న పొజిషన్లో మనం ఎన్విరాన్మెంట్ని ఇలాగే బ్యాలెన్స్డ్గా ఉంచుతున్నామా, లేదు. మనం ఇట్లా బ్యాలెన్స్డ్గా ఉంచట్లా. ఏం చేస్తున్నాం మరి, పొల్యూటెడ్ చేస్తున్నాం, ఇండస్ట్రీస్ బాగా పెడుతున్నాం, తర్వాత
ఫారెస్ట్లు నరికేస్తున్నాం, చెట్లు నరికేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, బ్రిడ్జెస్ వేస్తున్నాం అని రోడ్డు పక్కన ఉన్న చెట్లను నరికేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ పిరమిడ్లో కూడా షేప్లో కూడా తేడా వచ్చేస్తుంది. దీంట్లో తేడా వచ్చిందంటే ఆటోమేటిక్గా దేంట్లో తేడా వస్తుంది, ఎన్విరాన్మెంట్లో తేడా వస్తుంది. ఎన్విరాన్మెంట్లో తేడా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫ్లడ్స్ అని, డ్రాట్స్ అని, భూకంపాలని, తర్వాత ఎయిర్ మొత్తం పొల్యూషన్ అయిపోయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఇవన్నీ కూడా రకరకాలుగా రావడం జరుగుతూ ఉంది. మరి అలాంటి పొల్యూషన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకదాన్ని తీసుకున్నారు. అదేంటి అంటే కొల్లేరు లేక్. ఈ కొల్లేరు లేక్ అనేది ఒక పొల్యూటెడ్ అయిపోయిన లేక్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ కొల్లేరు లేక్ను తీసుకోవటం జరిగింది. ఓకే, మరి ఈ కొల్లేరు లేక్లో ఫస్ట్లో ఈ కొల్లేరు లేక్ ఏంటి అంటే స్వీట్ వాటర్ ఉన్న లేక్ మంచి నీటి సరస్సు కొల్లేరు. ఇది ఎక్కడ ఉంది అంటే మన కృష్ణా డిస్టిక్లో, ఏపీ స్టేట్లో కృష్ణా డిస్టిక్లో ఉంది. అతి పెద్ద సరస్సులో ఇండియాలో ఉన్న లార్జ్ లేక్స్లో వన్ ఆఫ్ ద లేక్ ఈ కొల్లేరు లేక్. ఇది స్వీట్ వాటర్ లేక్ అంటారు. అంటే ఏంటి, ఆ వాటర్ ఎంతో బాగుండేదట ఎప్పుడు పొల్యూషన్ లేనప్పుడు. ఓకే రైట్. ఇప్పుడు ఈ కొల్లేరు లేకులో పొల్యూషన్ లేనప్పుడట సుమారు 193 బర్డ్స్ స్పీషీస్ అనేవి అక్కడ ఉండేవి. అక్కడ అవి లివ్ చేస్తూ ఉండేవి. 193 స్పీషీస్ అంటే పక్షుల్లో 193 జాతులు ఈ కొల్లేరు లేక్ దగ్గర హ్యాపీగా వాటి లైఫ్ని అవి లీడ్ చేస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు మనం దాన్ని పొల్యూషన్ చేయటం వల్ల ఏమైంది అంటే ఆ పక్షుల్లో దాదాపు చాలా పక్షులు చనిపోయినాయి. వాటిల్లో 15 స్పీషీస్, 15 జాతుల బర్డ్స్ అనేవి ఎలా ఉన్నాయట, ఎండేంజర్డ్ కండిషన్లో ఉన్నాయి. మరి ఎండేంజర్డ్ అంటే ఏంటి? ఎండేంజర్డ్ అంటే ఇక ఆ జాతి మొత్తం నశించిపోవటానికి రెడీగా ఉంది. వాటి యొక్క నంబర్ చాలా తక్కువగా ఉంది. అలాంటి స్పీషీస్ని ఏమంటారు అంటే ఎండేంజర్డ్ స్పీషీస్ అంటారు. మరి ఎక్స్టింక్ట్ స్పీషీస్ అంటే ఏంటి? ఇక ఆల్రెడీ అవి చనిపోయినాయి, ఇక ఆ జాతి మొత్తం అంతరించిపోయింది, లేవు. అలాంటి వాటిని ఎక్స్టింక్ట్ స్పీషీస్ అంటారు. ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఇక అవి ఇంకొన్ని రోజులు పోతే కొన్నాళ్ళకి అవి కనబడకుండా పోతాయి. అలాంటి స్పీషీస్నే ఏమంటాము అంటే ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాము. అలాంటి కండిషన్లో 15 స్పీషీస్ ఉన్నాయంట బర్డ్స్, 15 జాతులు. ఆ పక్షుల్లో 15 జాతులు అవి చనిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఆ జాతి అంతరించిపోవడానికి రెడీగా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ వాటర్ లేకులో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే నార్థన్ ఏషియా నుండి, తర్వాత ఈస్టర్న్ యూరోపియన్ నుండి, అంటే ఆసియా ఖండంలోని నార్థన్ ప్లేస్ నుంచి, తర్వాత యూరప్ ఖండం నుంచి, అంటే వేరు వేరు ఖండాల నుంచి కూడా ఎన్ని బర్డ్స్ వస్తాయట ఇక్కడికి? 20 lakhs, అంటే 20 లక్షల పక్షులు వస్తాయట ఇక్కడికి. ఎక్కడికి? కొల్లేరు దగ్గరకు వస్తాయట. ఎప్పుడట? అక్టోబర్ టు మార్చ్. అక్టోబర్ నుంచి మార్చ్ ఈ మధ్యకాలంలో, ఈ మధ్య టైంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా ఎన్ని? 20 లక్షల పక్షులట యూరప్ ఖండం నుంచి, నార్థర్న్ ఏషియా నుంచి, అంటే ఉత్తరాసియా నుంచి, యూరప్ ఖండం నుంచి ఇక్కడికి పక్షులు వలస వస్తాయట, మైగ్రేట్ అయ్యి వస్తాయట. వచ్చి ఈ పీరియడ్ మొత్తం కూడా ఈ కొల్లేరు సరస్సు దగ్గరే ఉండేవి అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? ఈ కొల్లేరు లేకులో బయోడైవర్సిటీ అనేది అటు పక్షుల్లో, తర్వాత ప్లాంట్స్లో, యానిమల్స్లో
హై లెవెల్ బయోడైవర్సిటీ అనేది ఈ కొల్లేరు లేక్ దగ్గర కనిపించేదట. మరి కొల్లేరు బయోడైవర్సిటీ అంటే ఏంటి అంటే డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి, దాన్నే బయోడైవర్సిటీ అంటాం. అట్లా డిఫరెంట్ ప్లాంట్స్, డిఫరెంట్ యానిమల్స్, డిఫరెంట్ బర్డ్స్ ఉన్న హై లెవెల్ బయోడైవర్సిటీ ఈ కొల్లేరు లేక్ దగ్గర బిఫోర్ పొల్యూషన్లో కనిపించేది అని చెప్తూ ఉన్నారు. ఓకేనా? అయితే నవంబర్ 1999లో బర్డ్ శాంక్చురీగా ఈ కొల్లేరుని అక్కడ తయారు చేయటం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఎప్పుడు? నవంబర్ 1999లో బర్డ్ శాంక్చురీగా ఈ కొల్లేరుని అక్కడ తయారు చేయటం, ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరిగింది. ఓకే, ఇదంతా ఎప్పుడు జరిగింది? పొల్యూషన్ లేనప్పుడు విషయం మనం చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు పొల్యూషన్ వచ్చేసింది, అక్కడ ఇండస్ట్రీల నుంచి, వాటి నుంచి, తర్వాత వెహికల్స్ నుంచి పొగలైతే ఏంటి, ఇంకా ఇక్కడ కొల్లేరు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఎక్కడికక్కడ గట్లు లాగా కట్టేసి ఆ సరస్సు దగ్గర ఆక్వాకల్చర్ మొదలుపెట్టారు. అంటే ఎక్కడికక్కడ చేపల పెంపకాన్ని మొదలుపెట్టారు. ఆ చేపల పెంపకం కోసం చేపలు బాగా పెరగాలని కొట్టడం మొదలెట్టారు. దానివల్ల ఏమైంది? ఆ చేపల్లో ఉన్న రకాలు చచ్చిపోయినాయి చాలా. ఇక ఇక్కడ మొత్తం చెట్లు నరికేయటం వల్ల ఏమైంది అంటే ఇండస్ట్రీలు బాగా పెరిగిపోయి చుట్టుపక్కల వాటర్ ఎక్కువగా దొరికితే అక్కడ ఇండస్ట్రీలు వస్తాయి. అలా పెద్ద ఇండస్ట్రీలు రావడం, వాటి నుంచి పొగలు రావడం, వాటి నుంచి కెమికల్స్ రావడం, ఆ కెమికల్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? కొల్లేరు వాటర్లోకి మొత్తం కూడా పంపడం జరుగుతూ ఉంది. ఆ పొల్యూటెంట్స్ మొత్తం అందులో మిక్స్ అయిపోవటం వల్ల ఆ కొల్లేరు దాంట్లో ఉన్న చేపలన్నీ చచ్చిపోతున్నాయి. ఇంకొకటి ఏంటి, ఇంతకుముందు స్వీట్ వాటర్ అనుకున్నాం, ఇప్పుడు ఆ వాటర్ తాగితే లేనిపోయిన రోగాలు వచ్చేటట్టున్నాయి. ఓకేనా? మరి చెట్లు నరికేయటం వల్ల ఏమైతే ఆటోమేటిక్గా పక్షులు కూడా రావడం మానేసినాయి. ఇట్లా మనదే స్వయంకృతాపరాధం. మనమే ఏం చేసామంటే ఈ పొల్యూషన్ చేసేసి టోటల్గా కొల్లేరు లేక్ని డ్యామేజ్ చేయటం జరిగింది. ప్రజెంట్ కొల్లేరు ఫుల్లీ పొల్యూటెడ్ వాటర్ని మాత్రమే కలిగి ఉంది అని మనం చెప్పవచ్చు. అయితే ఈ కొల్లేరు యొక్క వాటర్లో నార్మల్గా మన ఇండస్ట్రీ నుంచి మొత్తం క్లీన్ చేసి వాటర్ని పంపిస్తే అందులో ఈ మినరల్స్ లేదా ఈ మెటల్స్ అనేవి ఏ రేంజ్లో ఉండాలి? నార్మల్గా అయితే అంటే ఫెర్రస్ ఎక్కువగా ఉండాలి, తర్వాత పీబీ అంటే లెడ్ ఎక్కువగా ఉండాలి, సిఆర్ అంటే క్రోమియం తర్వాత ప్లేస్లో ఉంటుంది, తర్వాత నికెల్, తర్వాత క్యాడ్మియం. అంటే ఏంటి? చివర్లో ఈ క్యాడ్మియం అనేది చాలా తక్కువగా ఉండాలి, ఉంటేనే అది నార్మల్ వాటర్ కిందకు వస్తుంది. కానీ ఈ పొల్యూటెడ్ అయిన వాటర్లో ఏమి ఎక్కువగా ఉన్నాయంట? క్యాడ్మియం ఎక్కువగా ఉందంట, తర్వాత క్రోమియం, ఫెర్రస్, నికెల్, లెడ్. అంటే ఏంటి? టోటల్ ఈ సీక్వెన్స్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? తలకిందులు అయిపోయింది, ఆ సీక్వెన్సే మారిపోయింది. ఇప్పుడు ఇదేమో నార్మల్ వాటర్, ఇదేంటిది? పొల్యూటెడ్ వాటర్. ఈ పొల్యూటెడ్ వాటర్లో ఇలా మెటల్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతోంది అంటే అందులో ఉన్న ఫిషెస్ అనేవి చనిపోవటం జరిగింది. అంతేకాకుండా అక్కడున్న వాటర్ తీసుకోవటం వల్ల కొన్ని రకాల ఫీవర్స్ రావటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వాటర్ని తాగితే లేనిపోని హెల్త్ ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతూ ఉన్నాయి. ఓకే, రైట్. ఇది కొల్లేరు లేక్ గురించి. మరి ఇప్పుడు మనం MOEF దీని యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. మరి MOEF అంటే ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ మన చేతులు కాలిపోయినాయి, ఆల్రెడీ పొల్యూషన్ అయిపోయింది, ఇప్పుడు ఆకులు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కొల్లేరు లేక్ని సేవ్ కొల్లేరు లేక్ అన్న నినాదంతో
ఆ కొల్లేరు లేక్ చుట్టుపక్కల కూడా క్లీన్ చేసి మళ్ళీ ఆ వాటర్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసి నార్మల్ వాటర్గా చేయటానికి ఇక్కడ వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, ఎంఓఈఎఫ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అని చెప్పేసి అర్థం అన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ వన్ మనం ఇక్కడ ఒక పాయింట్ చూద్దాము. కొన్ని బయో అక్యుములేషన్ అంటే చూద్దాం. ఇప్పుడే చెప్పుకున్నాం, ఇండస్ట్రీ నుంచి రకరకాల పొల్యూటెంట్స్ అనేవి మన పట్టణాల నుంచి మురుగునీరు, సీవేజ్, డ్రైనేజీ వాటర్ ఇవన్నీ తీసుకుపోయి ఎందులో కలుపుతున్నారు అంటే ఈ చెరువుల్లో, సరస్సుల్లో కలుపుతున్నారు. అట్లా కలపడం వల్ల ఏమయ్యింది అంటే ఆ పొల్యూటెంట్స్ అనేవి దేంట్లోకి ఎంటర్ అవుతుంది అంటే ఫుడ్ చైన్లోకి ఎంటర్ అవుతుంది. ఆ ఫుడ్ చైన్లోకి ఎంటర్ అవ్వడాన్నే ఏమంటారు అంటే బయో అక్యుములేషన్ అంటారు. రైట్, ఎంట్రీ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్ బయో అక్యుములేషన్. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ ఏంటి అంటే బయో మ్యాగ్నిఫికేషన్. ఇక ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయ్యాక అది అక్కడితో ఆగుతుందా? ఆగదు. ఎగ్జాంపుల్ ఏంటి, గ్రాస్ ఉంది, ఈ గ్రాస్ మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయింది. ఆ వాటర్ని అది తీసుకొని ఈ గ్రాస్ మొత్తం కూడా పొల్యూటెంట్ అయిపోయింది. ఇక్కడ గ్రాస్ వరకు చేరడాన్ని అంటే ఇక్కడ ఎంటర్ అయిపోయింది పొల్యూటెంట్, దాన్నే బయో అక్యుములేషన్ అంటున్నాం. ఈ ఎంటర్ అయిన పొల్యూటెంట్ని ఈ గ్రాస్ని ఏది తింటుంది? గోటు తింటుంది. అంటే ఇక్కడి నుంచి పొల్యూషన్, ఆ పొల్యూటెంట్స్ అనేవి ఎక్కడికి వెళ్ళినాయి? గోట్లోకి వెళ్ళినాయి. ఆ గోటుని వాళ్ళు ఎవరు తింటున్నారు? ఇక్కడ మనిషి తింటున్నారు. ఈ పొల్యూటెంట్ అయిన ఫుడ్ని తిన్న గోటుని మళ్ళీ మ్యాన్ తింటాను. అంటే ఆ పొల్యూటెంట్స్ నెమ్మదిగా ఎక్కడికి చేరుకున్నాయి? మ్యాన్కి చేరుకున్నాయి. దానిని ఏమంటారు అంటే బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఎంట్రీ ఇవ్వడాన్నేమో పొల్యూటెంట్స్ ఫుడ్ చైన్లో ఎంట్రీ ఇవ్వడాన్నేమో బయో అక్యుములేషన్ అంటారు. ఎంట్రీ అయిన పొల్యూటెంట్స్ ప్రతి ట్రాఫిక్ లెవెల్లోకి ఎంటర్ అయిపోతాయి, ప్రతి ట్రాఫిక్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాయి. దానిని ఏమంటారు అంటే బయో మ్యాగ్నిఫికేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా. రైట్, ఇక నెక్స్ట్ ఇంకొక పదం మనం చూద్దాం. ఇవన్నీ డెఫినేషన్స్ ఈజీనే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే యూట్రోఫికేషన్. యూట్రోఫికేషన్ అంటే ఏంటి అంటే మళ్ళీ సేమ్ ఇండస్ట్రీల దగ్గరికే పోదాం. ఇండస్ట్రీల నుంచి తర్వాత ఈ సిటీస్లో ఈ డ్రైనేజీ వాటరు, సీవేజీ వాటరు ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్కనున్న లేక్స్లోకి పంపిస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హైదరాబాద్లో మూసీ నది. ఆ మూసీ రివర్ దగ్గరికి పోండి, ఆ వాసనకి ముక్కు ఇలా మూసుకొని వెళ్ళిపోతాం మనం. అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడలేం. దాని పక్కన ట్యాంక్ బండ్ అని కట్టారు. ఆ ఏరియాలో నిలబడితే మొత్తం మురుగు వాసనే వస్తుంది. అంటే ఏంటి, మూసీ రివర్ మొత్తం కూడా పొల్యూటెంట్స్తో మొత్తం కంటామినేటెడ్ వాటర్ అయిపోయింది, విషపు నీళ్ళు అయిపోయినాయి, మురుగు నీళ్ళు అయిపోయినాయి అవి. ఆ మూసీ రివర్లో మనం గమనిస్తే ఇక్కడ న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే వాటర్లోకి చేరుతున్నాయి. డ్యూ టు పొల్యూషన్ వల్ల ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి ఎక్కడికి చేరుకుంటున్నాయి? వాటర్లోకి చేరుకుంటున్నాయి. అలా వాటర్లోకి చేరుకోవటం వల్ల ఏమైంది అంటే ఆ లేక్ మొత్తం కూడా ఏ నేచర్లోకి వచ్చేసింది? ఆల్కలైన్ నేచర్లోకి మారిపోవటం జరిగింది. ఇలా ఆల్కలైన్ నేచర్లోకి మారిపోవడం వల్ల దాంట్లో పిస్టియా ఐకార్నియా అనే వీడ్ అంటే కలుపు మొక్కలు అని అర్థం. పిస్టియా ఐకార్నియా మీరు ఇప్పటికైనా సరే చెరువుల దగ్గరకు అక్కడికి వెళ్ళి చూస్తూ ఉండండి. పైన మొత్తం ఆకులు కప్పేసి ఉంటాయి, కింద నీళ్లు ఉంటాయి, పైన మొత్తం ఆకులు మొత్తం కప్పేసి ఉంటాయి. ఆ ఆకుల యొక్క సైంటిఫిక్ నేమే పిస్టియా ఐకార్నియా. ఐకార్నియా అంటే గుర్రపు డెక్కాకు, గుర్రపు డెక్కలాగా ఉంటుంది కాబట్టి దాన్ని గుర్రపు డెక్కాకు అంటారు. వెడల్పాటి ఆకులను కలిగి ఉంటాయి. అవి ఆ చుట్టూ ఉన్న చెరువు మొత్తాన్ని కప్పేస్తాయి.
అలా కప్పేయడాన్ని ఏమంటారు అంటే యూట్రోఫికేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏంటి, లేక్స్లోకి పాండ్స్లోకి ఈ పొల్యూటెంట్స్ ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి వాటర్లోకి పంపడం వలన ఆ వాటర్ పైన మొత్తం కూడా వీడ్స్ అనేవి పెరుగుతాయి. వీడ్స్ అంటే కలుపు మొక్కలు పెరుగుతాయి. ఆ కలుపు మొక్కలకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పిస్టియా ఐకార్నియా. ఇలా కలుపు మొక్కలు విపరీతంగా పెరిగి సరస్సు మొత్తాన్ని కప్పేస్తాయి. దానినే ఏమంటారు అంటే యూట్రోఫికేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకేనా, రైట్. ఇక్కడ ఇంకొక పదం చూద్దాం మనం, డిఓ. డిఓ అంటే లో డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఇక్కడ ఆకులన్నీ కప్పేసినాయి, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఆ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ వాటర్లో ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, దానినే ఏమంటారు అంటే లో డిజాల్వ్డ్ ఆక్సిజన్, డిఓ, డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఎలా, లో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ వల్ల ఏమవుతుంది అంటే ఆ సరస్సుల్లో, ఆ లేక్స్లో, పాండ్స్లో ఫిషెస్ ఉంటాయి, ఇంకొన్ని ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి. మరి అవన్నీ బతకాలంటే అవి వేటిని తీసుకొని బతుకుతున్నాయి, అవి వేటిని రెస్పిరేషన్ తీసుకొని బతుకుతున్నాయి అంటే ఆ నీటిలో డిజాల్వ్ ఉన్న ఆక్సిజన్నే పీల్చుకొని బతుకుతున్నాయి. మరి ఇక్కడ ఏమవుతున్నాయి, పైన మొత్తం చెట్లు కప్పేసినాయి, ఆ చెట్లు ఉన్న ఆక్సిజన్ అవి పీల్చుకొని వస్తున్నాయి. మరి ఈ లోపల ఉన్న ఆక్వాటిక్ యానిమల్స్కి ఫిషెస్, ఫ్రాగ్స్, తర్వాత టార్టాయిస్లు, ఇవి రకరకాల ఆక్వాటిక్ యానిమల్స్ ఉన్నాయి. వాటికి పీల్చుకోవడానికి ఆక్సిజన్ లేదు, తగ్గిపోతుంది బాగా. ఆక్సిజన్ లేకపోతే ఇక్కడ యానిమల్స్ ఏమైపోతాయి, ఆక్వాటిక్ యానిమల్స్ అన్నీ కూడా చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. దానిని ఏమంటారు అంటే బిఓడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అక్కడ డిమాండ్ పెరిగింది ఆక్సిజన్ది, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ డిజాల్వ్ అనేది తగ్గిపోయింది, ఉన్న ఆక్సిజన్ ఏమో ఇవి పీల్చుకుంటున్నాయి, పీల్చుకొని బాగా పెరుగుతున్నాయి, దాన్నే యూట్రోఫికేషన్ అంటారు. ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. యూట్రోఫికేషన్ వల్ల ఏమైంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, న్యూట్రియంట్స్ పెరగటం వల్ల ఆక్సిజన్ డిజాల్వ్ అవ్వడం తగ్గిపోయింది. వీటన్నింటి వల్ల ఆక్వాటిక్ యానిమల్స్కి రెస్పిరేషన్ సరిగ్గా జరగక, ఆక్సిజన్ లేక అవి చనిపోవటం జరిగింది. దాన్నే బిఓడి అంటారు, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే, మరి పొల్యూషన్ 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 అని చెప్పి అంటూనే ఉన్నాం. దీనికి ఇంకొక సివియర్ డిసీజ్ ఒకటి వచ్చింది. ఎక్కడ వచ్చింది అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. జపాన్లో, రైట్. ఈ జపాన్లో మినిమాటా అన్న డిసీజ్ వచ్చింది. మరి మినిమాటా అంటే అదేమి ఒక మెటల్ కరగటం కాదు, ఆ సిటీలో వచ్చింది. జపాన్లోని మినిమాటా అనే సిటీలో ఒక డిసీజ్ రావటం జరిగింది. కాబట్టి ఆ డిసీజ్కి ఏమని పేరు పెట్టారు అంటే మినిమాటా డిసీజ్ అని పేరు పెట్టారు. మరి ఇది ఎందుకు వచ్చింది ఆ డిసీజ్ అంటే అక్కడ కూడా జపాన్లో కూడా ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరిగిపోయి ఆ ఇండస్ట్రీస్ నుంచి మిథైల్ మెర్క్యూరీ అన్న కెమికల్ని వాళ్ళు ఎక్కువగా దేంట్లోకి, సీలోకి, తర్వాత లేక్స్లోకి, పాండ్స్లోకి వాళ్ళు ఆ కెమికల్ని, ఏది మిథైల్ మెర్క్యూరీని దాంట్లోకి పంపటం జరిగింది. ఈ కెమికల్ మిక్స్ అయిన వాటర్ని తాగిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ఆ వాటర్ని తాగిన వాళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు అంటే 36 ఇయర్స్ వరకు కూడా ఆ వాటర్ అంత పొల్యూటెంట్ అయిపోయిందనమాట. ఆ వాటర్ తాగిన వాళ్ళు దాదాపుగా 36 సంవత్సరాలు చనిపోతూనే ఉన్నారు జనాలు. అంత సివియర్ డిసీజ్ డ్యూ టు పొల్యూషన్, రైట్. మరి ఇంత ప్రాబ్లమాటిక్గా ఉన్న ఈ పొల్యూషన్ని మనం ఎట్లా రెడ్యూస్ చేయాలి
అంటే ఇండస్ట్రీస్ పెట్టకూడదు కాదు, ఇండస్ట్రీస్ పెట్టాలి. కాకపోతే వాటి నుంచి కెమికల్స్ అనేవి బయటకు రిలీజ్ చేసేటప్పుడు వాటిని ఖచ్చితంగా డీయాక్టివేట్ చేయాలి. చేసిన తర్వాతే వాటిని నీళ్ళల్లోకి వదిలిపెట్టాలి. తర్వాత ఈ సీవేజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ అనేవి అటు లేక్స్లో కానీ పాండ్స్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఇంకొకటి, మన పల్లెటూర్లలో ఏం చేస్తుంటారు, చెరువుల దగ్గరే దీనికి వెళ్తూ ఉంటారు, చెరువుల దగ్గరే గేదెలను రుద్దుతూ ఉంటారు, చెరువుల దగ్గరే స్నానాలు చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. ఆ పొల్యూట్ అయిన వాటర్ తాగితే మనకి రకరకాల ఫీవర్స్ రావటం జరుగుతూ ఉంటుంది. టైఫాయిడ్ అని, కలరా అని, ఇలా రకరకాల ఫీవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, మరి ఈ పొల్యూషన్ని రెడ్యూస్ చేయటానికి కొన్ని రకాల మెథడ్స్ని ఉపయోగించటం జరిగింది. వాటినే ఏమంటారు అంటే బయాలజికల్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మొత్తం ఇక్కడ 1 2 3 4 5 మొత్తం 5 రకాల ప్రిన్సిపల్స్ని చెప్పడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లస్ జనరల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే క్రాప్ రొటేషన్, అంటే పంట మార్పిడి పద్ధతి. అదేంటి మేడం పొల్యూషన్కి దీనికి ఏంటి అంటే, ఇప్పుడు మనకు తెలుసు పండించే పంటలు ఏది, ముఖ్యంగా వరిని చూడండి, పండించేటప్పుడు రైస్ని వాళ్ళు ఎంతంత మందులు కొడతా ఉంటారు. ఆ మందులు మొత్తం కూడా బయో అక్యుములేట్ అవుతాయి, అవే మళ్ళీ బయో మ్యాగ్నిఫికేషన్ అవుతున్నాయి. మనకి ఈరోజు రకరకాల రోగాలు రావడానికి కూడా కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఫస్ట్ మనం అగ్రికల్చర్ మీద నుంచే పొల్యూషన్ని ఫస్ట్ ఎట్లా తగ్గించాలి అన్న దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే క్రాప్ రొటేషన్. క్రాప్ రొటేషన్ అంటే పంట మార్పిడి పద్ధతి. అంటే ఇప్పుడు నేను ఈ భూమిలో రైస్ వేసాను ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలా, రైస్ బదులు నెక్స్ట్ పంట పత్తి వేయండి. ఆ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారు, పత్తిని తీసేసి మిరప వేయండి. ఇట్లా ప్రతిసారి ఒకే పంటని వేసే బదులు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పంటని మార్చుకుంటూ వేయాలి. దానినే ఏమంటారు అంటే క్రాప్ రొటేషన్ మెథడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి దీనివల్ల ఏంటి మనకి ఉపయోగం అంటే, ఈ వరి పైరుని తినే కీటకాలన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి ఉంటాయి. దేంట్లో, మట్టిలో. నువ్వు ఎంత మందులు కొట్టినా కొన్ని చనిపోతాయి, కొన్ని బతికే ఉంటాయి. నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు వరేసినావు, ఆ కీటకాలకి మళ్ళీ ఫుడ్ దొరుకుద్ది, మళ్ళీ అవి రైస్ని తినటం మొదలు పెడతాయి. కాబట్టి మనం క్రాప్ రొటేషన్ మెథడ్లో రైస్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఏం వేస్తాం, పత్తి వేస్తాం. కానీ దాని ఫుడ్ మాత్రం అక్కడ ఏంటి, వరి, రైస్ ప్లాంట్ దానికి ఫుడ్. కానీ ఇక్కడ మనం ఏం వేసినాం, కాటన్ ప్లాంట్లు వేసినాం, దానికి ఫుడ్ దొరకనప్పుడు అది ఏం చేసింది, ఇమీడియట్గా ఫుడ్ దొరకపోవడం వల్ల అక్కడ ఉన్న ఆ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అయితే ఏంటి, ఇన్సెక్ట్స్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా చనిపోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి క్రాప్ రొటేషన్ మెథడ్ ద్వారా కూడా మనం పొల్యూషన్ని తగ్గించవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం, స్టడీ. ఏం స్టడీ చేయాలి, స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ యొక్క లైఫ్ హిస్టరీ. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ లైఫ్ హిస్టరీ. ఇన్సెక్ట్స్ యొక్క లైఫ్ హిస్టరీని కూడా మనం స్టడీ చేయాలి. స్టడీ చేస్తే అది ఏ టైంలో ఎక్కువగా ఆ పంటను తింటోంది, ఏ టైంలో అది పంట జోలికి రాకుండా దూరంగా ఉంటుంది అన్నది గమనించి మనం ఆ కాలంలో మనకు కావలసిన పంటను వేసుకొని మనం పండించుకోవచ్చు. కాబట్టి స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ హిస్టరీ కూడా మనం తీసుకోవాలి. ఇన్సెక్ట్స్ అన్న పెస్ట్లు అన్న ఒక్కటే. ఇంకొకటి ఏంటి అంటే బీ కంట్రోల్, అంటే బీ ఫర్ బయాలజికల్ కంట్రోల్. మరి బయాలజికల్ కంట్రోల్ అంటే ఏంటి, బయాలజికల్ కంట్రోల్ అంటే మనం సైన్స్ పరంగా దాన్ని కంట్రోల్ చేయటం. అంటే మనం చెప్పుకున్నాం కదా, స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్ హిస్టరీ అని చెప్పుకున్నాం. అయితే ఆ ఇన్సెక్ట్స్లో
మేల్ ఇన్సెక్ట్స్ని ఫిమేల్ ఇన్సెక్ట్స్ని రెండింటిని తీసుకొని ఆ రెండు కూడా రిప్రొడక్షన్కి పనికి రాకుండా చేయాలి. అదొక మెథడ్. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఇన్సెక్ట్స్ని తినే పురుగులు ఉన్నాయా, ఈ ఇన్సెక్ట్స్ని తినే బ్యాక్టీరియాలు ఉన్నాయా, ఈ ఇన్సెక్ట్స్ని తినే పక్షులు ఉన్నాయా చూసి వాటి మీదకు వదలాలి. వదిలితే అవి వాటి యొక్క ఫుడ్ ఈ పెస్ట్లే కాబట్టి ఇన్సెక్ట్లే కాబట్టి మనకి ఏవైతే హార్మ్ఫుల్లో పంటకి వాటిని పట్టుకుని తినేస్తాయి. అప్పుడు మనకి సేఫ్ సైడ్, పంట ఎలాంటి దెబ్బతిందో పంట మంచిగా పెరుగుతుంది. ఇదొక మెథడ్. మూడోది. ఇక నాలుగోది ఏంటి అంటే జెనెటిక్స్ స్ట్రెయిన్స్. అంటే మొక్కల్లోనే మనం ఇమ్యూనో పవర్ పెంచటం. అంటే దానికి ఎలాంటి పురుగు వచ్చినా, ఎలాంటి బ్యాక్టీరియాలు వచ్చినా, ఎలాంటి ఫంగస్ వచ్చినా దానికి ఎలాంటి రోగం రాకుండా చేయటం. అలాగా జెనెటిక్ స్ట్రెయిన్స్ని మొక్కలో పెట్టేసి వాటికి ఇమ్యూనో పవర్ పెంచేసి అవి మంచిగా సర్వైవ్ అయ్యేటట్టు చేయటం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు కాటన్ ప్లాంటింగ్ చూడండి. ఏ కాటన్ అంటే బీటీ కాటన్ అంటారు. బీటీ కాటన్ అంటే ఏంటి అంటే బ్యాసిల్లస్ థరింజెన్సిస్ అనే ఒక బ్యాక్టీరియా ఈ కాటన్ ప్లాంట్ మీద పడి ఫుల్గా తినేస్తాం. మరి ఈ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయాలి అంటే ఆ బ్యాక్టీరియా వచ్చినా కానీ ఇది ఎదుర్కోవాలి. కాబట్టి ఆ బ్యాక్టీరియా యొక్క జెనెటిక్ జీన్ ఏం చేశారు అంటే ఈ కాటన్ ప్లాంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆ బ్యాక్టీరియా పేరు మీదనే దీన్ని బీటీ కాటన్ అని చెప్పేసి అంటారు. ఇక దీంట్లో ఆ జీన్ ఉంది కాబట్టి ఇక ఆ బ్యాక్టీరియా దీని జోలికి వస్తే మాత్రం దీనికి ఏం కాదు, అదే కుట్టి చనిపోతుంది అన్నమాట. సో ఇట్లా కొన్ని రకాల జెనెటిక్ స్ట్రెయిన్స్ని వేటిల్లో ఈ ప్లాంట్స్లో పెట్టి వాటి యొక్క ఇమ్యూనో పవర్ పెంచడం ద్వారా కూడా మనం క్రాప్ యొక్క గ్రోత్ని పెంచుకోవచ్చు, ప్రొడక్షన్ని పెంచుకోవచ్చు. దీనిని ఏమంటారు అంటే జెనెటిక్ స్ట్రెయిన్స్ని ప్రవేశపెట్టడం అంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్. ఈ జెనెటిక్ స్ట్రెయిన్స్ అన్నది కూడా దేని కిందకు వస్తుంది అంటే బయాలజికల్ కంట్రోల్ కిందకే వస్తుంది. రైట్. ఇంకొకటి ఏంటి ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అంటే కొన్ని రకాల మోరల్ వాల్యూస్ ఉండాలి ఎన్విరాన్మెంట్ విషయంలో. మరి ఏం ఉండాలి అంటే ఇష్టం వచ్చినట్టుగా దబిడిదిబిడిగా మందులు వాడకూడదు. ఆ మందులు వాడితే ఆ మందుల మీద పెరిగే వాటినే మనం తింటే ఫుడ్ చైన్లోకి వచ్చేసి అక్యుములేట్ అవుతుంది ఆ ప్లాంట్ నుంచి. అవి మనం తినటం వల్ల ఏమవుతుంది బయోమాగ్నిఫికేషన్ అవుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనం ఈ పెస్టిసైడ్స్ని తర్వాత కెమికల్స్ని తర్వాత కెమికల్ మాన్యూర్స్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మోస్ట్ ప్రాబబ్లీ మనం నేచర్ నుంచి వచ్చిన వాటినే వాడుకోవాలి, పొల్యూషన్ లేని వాటినే వాడుకోవాలి. పెస్టిసైడ్లు కొట్టేటప్పుడు ముక్కుకి మూతికి మొత్తానికి గుడ్డలు కట్టుకుని మందులు కొడుతూ ఉంటారు. ఆ మందులు కొట్టేటప్పుడు అమ్మా ఆ డస్ట్ మొత్తం కూడా ఎందులోకి వెళ్తుంది, పైన వెదర్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తుంది. మళ్ళీ ఆ గాలిని ఎవరు పీలుస్తున్నారు, మనమే పీలుస్తున్నాం. మళ్ళీ దానివల్ల రకరకాల రెస్పిరేటరీ డిసీజెస్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ పాటించడం ద్వారా మనం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ని ఆఫ్ చేయవచ్చు, బయో అక్యుములేషన్ని బయోమాగ్నిఫికేషన్ని ఈ రెండింటిని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బయో ఇండికేటర్స్ అన్న దాని గురించి చూద్దాం ఒక్కసారి. బయో ఇండికేటర్స్ అంటే ఫిషెస్నే బయో ఇండికేటర్స్గా తీసుకున్నారు. ఎందుకంటే నువ్వు ఎంత పొల్యూటెంట్ చేసినా ఆ నీటిని అదే తీసుకుంటుంది. దాన్ని పరిశీలిస్తే ఆ వాటర్ మొత్తాన్ని తీసుకుని పరిశీలించే బదులు ఆ ఒక్క చేపను తీసుకెళ్ళి నువ్వు దాని మీద రీసెర్చ్ చేస్తే ఆ వాటర్ ఎంత పొల్యూటెంట్ అయినది అన్నది ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఫిషెస్ని ఏమంటారు అంటే బయో ఇండికేటర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, EBWR, ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్.
దీంట్లో కొన్ని రకాల ఫిషెస్ ఉంటాయట. సైప్రినస్ స్కార్పియో అన్న ఫిషెస్ ఇక్కడ బాగా ఉంటాయట. ఈ ఫిషెస్ యొక్క శాంపిల్స్ తీసుకొని అక్కడ వాటర్ అనేది పొల్యూషన్ ఏ లెవెల్లో ఉంది అన్నది అక్కడ వాళ్ళు ఎస్టిమేట్ వేయటం జరుగుతూ ఉంది. మరి ఈ ఫిష్ యొక్క శాంపిల్స్ని ఎప్పుడు తీసుకుంటారు అంటే ప్రీ మాన్సూన్, మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ ఈ 3 కాలాల్లో తీసుకుంటారు. అంటే ఫిబ్రవరి నుంచి మే మధ్యలో ఒక శాంపిల్ తీసుకుంటారు, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఒక శాంపిల్ తీసుకుంటారు, అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో ఒక శాంపిల్ తీసుకుంటారు. ఎట్లా తీసుకొని ఎప్పటికప్పటికి వాటర్ పొల్యూషన్ లెవెల్ ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా డిక్రీజ్ చేయాలి అన్నది వాళ్ళు చూసుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కథ చూద్దాం. మన ఎన్విరాన్మెంట్లో ఏ యానిమల్ సంఖ్య తగ్గినా పెరిగినా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇంబ్యాలెన్స్ అయితే మళ్ళీ ఆ ఎఫెక్ట్ మనకే పడుతుంది. అది ఎట్లా జరిగిందో చిన్న కథ. చైనాలో బాగా డెవలప్ అయిపోయారు, ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయిపోయినాయి, ఫుడ్ ప్రొడక్షన్ కూడా పెరిగింది. వాళ్ళకి బాగా తెలివితేటలు ఎక్కువ చైనా వాళ్ళకి. ఫుడ్ ప్రొడక్షన్ కూడా బాగా పెరిగింది. బాగా పెరిగినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే దానికి తగ్గట్టుగా పాపం పిచ్చుకలు స్పారోస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇదే స్పారో క్యాంపెయిన్ ఈ కథ అనమాట మనం చెప్పుకునేది. స్పారోస్ కూడా బాగా పెరిగిపోతూ ఉంది. స్పారోస్ బాగా పెరిగిపోతూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే మేము ఫుడ్ కష్టపడి చేస్తుంటే ఆ స్పారోస్ వచ్చి ఏం చేస్తున్నాయి, మన గ్రెయిన్స్ని మన ఫుడ్ని అవి తినేస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఏం చేసింది, ఇమ్మీడియట్గా స్పారోస్ యొక్క జనాభాను తగ్గించేయండి అని చెప్పేసి అన్నది. అనేసరికి ఇక ఊర్లో దొరికింది కదా ఇక ఛాన్స్ అని చెప్పేసి షూట్ అండ్ సెట్ ఆర్డర్స్ ఇచ్చింది, స్పారో కనబడితే చంపేయండి అని. వాళ్ళు ఏం చేశారు, అట్లా ఒక 5-6 ఏళ్ల వరకు స్పారో కనబడితే దాన్ని చంపేయడం మొదలెట్టారు. కొన్నాళ్ళకి అక్కడ స్పారో జనాభా లేకుండానే అయిపోయింది. మళ్ళీ వీళ్ళు మామూలుగానే ఫుడ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. చేస్తే ఏమైంది, ఆ ఫుడ్ మొత్తం కూడా పురుగులు తినేసి. మరి పురుగులు తినేదేంటి, స్పారోలు. మరి స్పారోలు లేకుండా ఉంటే మళ్ళీ వేటి జనాభా పెరిగింది, ఇన్సెక్ట్ జనాభా పెరిగింది. ఈ ఇన్సెక్ట్స్ వేటిని తింటున్నాయి, మళ్ళీ వీళ్ళు పండించిన ఫుడ్ని తినేయటం జరుగుతూ ఉంది. అప్పుడు తెలిసింది వాళ్ళకి, ఓహో స్పారోస్ మన గ్రెయిన్స్ని తిని నాశనం చేయటం కాదు, అవి మనకి హెల్ప్ చేస్తున్నాయి. ఎలా హెల్ప్ చేస్తున్నాయి, వాటి ఫుడ్ని ఆ గ్రెయిన్స్ని తినే ఇన్సెక్ట్స్ని అవి తినటం ద్వారా మనకి హెల్ప్ చేస్తున్నాయి అని తెలుసుకున్నారు. తెలుసుకునేసరికి అక్కడ స్పారో జనాభానే లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ స్పారోని చంపొద్దు వాటిని పెంచండి అని మళ్ళీ కొత్తగా నినాదాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇది స్పారో క్యాంపెయిన్ గురించి. అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్లో ఏ ఆర్గానిజం యొక్క నెంబర్ డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ అయితే మళ్ళీ ఎఫెక్ట్ వేటి మీద పడుతుంది, మళ్ళీ మన లివింగ్ ఆర్గానిజమ్స్ మీదే పడుతుంది. కాబట్టి నేచర్ ఎలా ఉందో అలాగే ఉండనిద్దాం, దాన్ని మనం కదపొద్దు, దానికి ఎలాంటి హాని కలగకుండా మనం డెవలప్ అవుదాం. రైట్, థ్యాంక్ యూ.